సిసిఎస్లో పనిచేస్తున్న ప్రమోద్ ఇంటి వద్ద ఉన్నాం. ప్రమోద్ ఏదైతే దొంగ రియాజ్ ఛాతిపై కొట్టడంతో ప్రమోద్ మృతి చెందారు. వారి ఇంటి వద్ద ఉన్నాం. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. ప్రమోద్కు 3 మగపిల్లలు ఉన్నారు. ప్రమోద్ వారి ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో ప్రమోద్ మృతితో ఇల్లంతా కూడా వారి కుటుంబం మొత్తం కూడా కన్నీరు మున్నీరు వెలుస్తుంది. అమ్మ చెప్పండి, మీ ఆయన ఒక దొంగ ఛాతీలో పడడంతో మృతి చెందారు. అసలు అతన్ని కూడా ఈరోజు పోలీసులు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు కూడా అతన్ని కాల్చి చంపిన పరిస్థితి ఉంది. సార్, పోలీస్ శాఖ మాకు చాలా సహకరించింది. దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. మాకు కూడా 3 చిన్న పిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు 3 కూడా. వీళ్ళు చాలా కష్టాల్లో ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ పెదనాన్న నర్సింహులు, దాంతోపాటు వాళ్ళ మేనత్త, మీరు అందరు కూడా కలిసి ఒకే కుటుంబంలో ఉండే పరిస్థితి ఉంది. రియాజ్ని ఎన్కౌంటర్ చేశారు, ఎట్లా ఫీల్ అవుతారు? దానికి పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం సార్. చెప్పండి, మీరు మీ బ్రదర్ వాళ్ళ అక్క ఉంది, వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, మీ తమ్ముడు మృతితో పూర్తిగా మీ అన్న ఈరోజు రియాజ్ని చంపేసినందుకు, ఎన్కౌంటర్ చేసినందుకు పోలీస్ బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాంటి వ్యక్తి మీరు గంజాయికి ఎంత ఇది చేస్తున్నారో ఆ దాన్ని కూడా మీరు తొలగించాలని చెప్పేసి ఇంకో వ్యక్తులు కూడా అట్లా తయారు కావద్దు. రియాజ్ లాంటి వ్యక్తులు బయటకు రావద్దు. వాళ్ళని కూడా ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళకు కూడా చేయండి, శిక్షించండి. కానీ ఇంకో ఎవరికి కూడా ఇట్లాంటి పరిస్థితులు జరగొద్దు. ఉండడానికి అంతే. నాకు క్యాన్సర్ పేషెంట్ ఉన్నాయినా నేను అదే అంటున్నా. ఇప్పుడు నన్ను వాళ్ళు ఆడపిల్లలు ఎటు తీసుకుపోతారు నైనా, ఎవరు ఎదిగిన పిల్లలు లేరు ఇంట్లో. ఉన్నోడొక్కడు వాయే, ఆడాటు వాయే, ఎవరు చూస్తారు బిడ్డ? పక్కింటి వాళ్ళు వస్తారా, ఎవరన్నా వస్తారా? కొడుకున్నాడంటే సట్టన తీసుకుపోతాడు ఎవరినన్నా ఇది చేసి. అదే బాధ, నాకే బాధ లేదు నైనా. నేను పోయినా నాకు బాధ లేదు. నా పిల్లలు మంచిగా ఉండాలి అంతే. నా కుటుంబం మంచిగా ఉండాలని నేను ఇది చేసుకుంటున్నాయ్యా. నేను పోతే వాళ్ళు ఆగం కావద్దు, మంచిగా ఉండాలి. నన్ను ప్రమోద్ మృతి చెందిన తర్వాత ఆయనను చంపేసారు. ప్రమోద్ని చంపిన ఆయన చంపారు. మీరు ఆయన చంపినందుకు మీరు ఎట్లా? అయ్యా, చంపినందుకు సంతోషంగానే ఉంది. అందరికీ దండం పెడుతున్నా. నా కొడుకు పోయినాక 2 రోజులకు వాడిని చంపేసినందుకు సంతోషంగానే ఉంది. కానీ నా పిల్లలు నేను అంత ఆగమైనాం కదా నాయన. ఆగం కాలేదా నాయన? నా ఇల్లు మంచిది కదా అయ్యా. వస్తాడా అయ్యా నా కొడుకు? నేను ఆయన కూడా పోయినా రాడు కదా నాయన. వస్తాడా అయ్యా? ఎంతమంది కనబడుతున్నా 4 రోజులు అయ్యా. అమ్మ అని పిలుస్తలేడు. డ్యూటీకి పోయేటప్పుడు అమ్మ నేను పోతున్నాను చెప్తుండే. ఆ రోజు చెప్పలే నాకు నా కొడుకు. చెప్పలే నాకు నా కొడుకు. ఒక మాట మాట్లాడలేదయ్యా ఆ రోజు. అమ్మ అని చెప్పలే. ఆ రోజు గురువారం నాడు రాత్రి చెప్పిండు, అమ్మ నేను దొంగలను పట్టుకురా నీకు పోతుందంటే, భద్రం బిడ్డ ఆ దొంగలు పాడు కానీ నీకు అన్నకంతే వాళ్ళ కొడుకు నాతో హైదరాబాద్ డ్యూటీకి వచ్చి మళ్ళీ డ్యూటీకి పిలిచిరట అయ్యా. నేను వండుకున్నా, నాకు బాగా షుగర్ ఎక్కువైపోయింది. నేను వండుకున్నా, నాకు తెలియదు. ఆయన చనిపోయినాక నా పెద్ద కొడుకు వచ్చి అమ్మ తమ్ముని ఎవరో ఓడిచినట్టు అని హాస్పిటల్ తీసుకుపోతే తెలిసింది. నైనా నాకు తెలియదు, ఏం తెలియదు. చిన్న పిల్లలే, కష్టమే. అదే ఆ చిన్నోళ్ళు అడుగుతుంటే మానం మీద అయిపోతుంది. అమ్మ డాడీ ప్రమాదం పిలుచుకురా అంటుండు. నేను ఏడికింది వాళ్ళనైనా. ఇటువంటి పరిస్థితులు రావద్దు ఎవరికి కానీ. నా పిల్లలు చిన్నగా ఉన్నారు, నా కోడలు చిన్నదే, అందరూ చిన్నోళ్ళే.
మొత్తానికి చూసుకోవచ్చు ప్రమోద్ కుటుంబం విషాద ఛాయలు అమ్ముకున్నాయి. మొత్తానికి ప్రమోద్ను చంపిన రియాజ్ను ఎన్కౌంటర్ చేయడం వల్ల మేము పోలీసులకు హ్యాట్సాప్ చెప్తున్నాం. మరోవైపు ఏదైతే మా ప్రమోద్ ఇక్కడికి రావడం అంటే మా పెద్ద కుమారుడు నర్సింహులు మోర్తా ట్రాన్స్ఫర్ కావడంతో మా కోసమే బోధనలో ఉన్న అతను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సి వచ్చింది. దానివల్ల మేము కుటుంబం అంతా ఒక దగ్గర ఉండాలి. నాకు షుగర్ పేషెంట్ని, నాకు ఇబ్బందులు అవుతాయి, దాన్ని ఎటు తోలుకపోవాలన్న కోణంలో తల్లి బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రమోద్ మృతితో కుటుంబంలో పూర్తిగా విషాద ఛాయలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. మనం రియాజ్ని అయితే పోలీసులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రియాజ్ తప్పించుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు పూర్తిగా కన్నీరు మున్నీరు విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సిసిఎస్లో పనిచేస్తున్న ప్రమోద్ కుటుంబం పూర్తిగా ప్రమోద్ మృతితో ఆ కుటుంబంలో ఉన్న అందరూ కూడా కన్నీరు మున్నీరు విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లా నగరంలో జరిగిన ఇప్పుడు నగరంలోని మనం న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ న్యూ బ్యాంక్ కాలనీ ఉన్నాయి. ఈ బ్యాంక్ కాలనీలో పూర్తిగా అయితే వాళ్ళ కొడుకు ఇంటి వద్ద పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. వాళ్ళ భార్య అయితే పోలీస్ శాఖకు మేము కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటు పోలీస్ శాఖ మాకు మస్తు న్యాయం చేసింది. ఎవరైతే రియాజ్ దొంగ ఉన్నారో అతనికి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. కానీ పోలీస్ కానిస్టేబుల్ ఉన్న మా భర్తను రియాజ్ చంపడం, ఈ గంజాయి తాగి చంపడం వల్లనే పూర్తిగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఖచ్చితంగా రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేసినందుకు మేము పోలీసు కుటుంబానికి పోలీసులకు ధన్యవాదాలు చెప్తున్నాం, కృతజ్ఞతగా ఉంటున్నామని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.